వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్. నేను నగేష్. ప్రస్తుతం 12 దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ను 36 దేశాలకు విస్తరించే యోచనలో అమెరికా ఉన్నట్టు తెలుస్తుంది. భూటాన్, ఈజిప్ట్ దేశాలపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు యుఎస్ విదేశాంగ శాఖ అంతర్గత నివేదికను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దేశ భద్రత దృష్ట్యా పర్యాటకులపై నిషేధాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికలో అమెరికా ప్రభుత్వ ఆందోళన గురించి చర్చించారు. ఇక కొన్ని దేశాల్లో పౌరుల గుర్తింపులకు సంబంధించిన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 36 దేశాలపై పాక్షిక లేదా పూర్తిస్థాయి ట్రావెల్ బ్యాన్ విధించాలని విదేశాంగ శాఖ సూచించింది. కెనడాలోని ఆల్బర్టాలో ఉన్న కనానిస్ వేదికగా G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు అగ్రనేతలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా అందరి దృష్టి ట్రంప్ పైనే ఉంది. పలు దేశాలపై ఆయన ఇటీవల సుంకాలు కూడా జులిపించారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో ప్రస్తుత తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్తో ద్వైపాక్షిక భేటీల్లో పలువురు నేతలు కీలక అంశాలను చర్చించే అవకాశాలున్నాయి. అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో కాస్త వెనకడుగు వేసినట్లు కనిపిస్తుంది. అరెస్టులకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే లాస్ ఏంజల్స్ ఎఫెక్ట్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ మంది వలసదారులు పనిచేస్తున్న లాస్ ఏంజల్స్ ప్రాంతంలో బిజినెస్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా తొందరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో చట్టసభ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మిన్నోసోటా స్టేట్ రిప్రజెంటేటివ్ మెలసా హార్ట్మ్యాన్, ఆమె భర్త మార్క్ మృతి చెందారు. ఈ ఘటనలో మరో నేత జాన్ ఆఫ్మ్యాన్, ఆయన భార్య కూడా గాయపడ్డారు. ఈ కాల్పులను రాజకీయ హత్యలుగా అనుమానిస్తున్నారు. ఇక పోలీస్ అధికారి వేషంలో వచ్చిన వ్యక్తి ఈ దాడులకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనను రాజకీయ హత్యగా మిన్నోసోటా గవర్నర్ టిమ్ వాల్డ్ అభివర్ణించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆయన తెలిపారు. అటు ఈ కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. FBI ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ అణు కార్యక్రమాలకు ట్రంప్ను అతిపెద్ద ముప్పుగా ఇరాన్ ఇస్లామిక్ పాలనా యంత్రాంగం భావిస్తుందని ఆరోపించారు. ఇక ఇటీవల ఫ్యాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్లోని ఇస్లామిక్ పాలక వ్యవస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తమ అణు కార్యక్రమానికి పెద్ద ముప్పుగా భావించి ఆయన్ను హతమార్చేందుకు ప్రయత్నించింది. వాళ్ళు ఆయన్ను చంపాలని అనుకుంటున్నారు. ఇక ఆయన వారికి ప్రధాన శత్రువు అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ చేసిన ప్లాన్ను ట్రంప్ అడ్డుకున్నారనే వార్తల వేళ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. తాజాగా టెల్ అవీవ్ జరిపిన గగనతల దాడుల్లో టెహ్రాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులను కోల్పోయింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమి, డిప్యూటీ జనరల్ హసన్ మెహకిక్ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఇక ఇరాన్ 100కి పైగా UAVలను పంపినప్పటికీ ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధీటుగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు వైమానిక దాడులు చేసుకుంటుండగా పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో అక్కడి ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ చదువుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక తమను వెంటనే వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక పేలుల కారణంగా పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని, అనుక్షణం ప్రాణభయంతో బతుకుతున్నామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని కాపాడాలంటూ సర్కార్ను ఆశ్రయిస్తున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ 100కి పైగా బాంబులతో విరుచుకుపడింది. అదే స్థాయిలో ఇరాన్ ప్రతిస్పందించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇప్పటికైనా తమతో అణు ఒప్పందంపై చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ స్పందించింది. తమ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరపడం ఇక అర్ధరహితమని పేర్కొంది. తమపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు పలికిందని ఆరోపించింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన ఒకటి. ఈ ఘటనపై ప్రపంచ దేశాల్లో తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాయి. ఇక మన పొరుగునున్న పాకిస్తాన్ కూడా ఈ విషాద ఘటనపై స్పందించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్, మాజీ ప్రధానమంత్రి నవాబ్ షరీఫ్, PPP పార్టీ అధ్యక్షుడు బిల్వాల్ భుట్టో జర్జారీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ఎక్స్ వేదికగా అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో
తాను బాధపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయి దుఃఖిస్తున్న బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ హృదయ విదారక విషాదం వల్ల ప్రభావితమైన వారందరి కోసం పాకిస్తాన్ ప్రార్థనలు చేస్తుందని షరీఫ్ రాసుకొచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ దేశం అరుదైన గౌరవాన్ని అందించింది. సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIతో మోదీని సత్కరించింది. తాజాగా సైప్రస్లో పర్యటించిన ప్రధాని ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబం భావనకు ప్రతీక అని చెప్పారు. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.